మన బలహీనతలను కొందరు అర్థం చేసుకోకుండా విమర్శిస్తారు. మన మనసుకు దగ్గరైన వ్యక్తితో చెప్పుకోవడం వల్ల మనసు తేలికవుతుంది. మన వీక్నెస్ పాయింట్ ని ఎప్పుడు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. నేను మీ మోహన్ దడ్డ, మీరు చూస్తున్నారు మోహన్ దడ్డ మోటివేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనలో చాలా మంది వాళ్ళలోని వీక్నెస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని బయటికి చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకునే ముందు ఎవరికి ఎప్పుడు ఎంతవరకు చెప్పాలో జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పాలి. కాబట్టి మన వీక్నెస్ పాయింట్స్ని అందరికీ చెప్పుకోవడం మంచిది కాదు. ఎందుకంటే కొందరు మన బలహీనతలను అర్థం చేసుకోకుండా విమర్శించవచ్చు, లేదా మన మీద వాడుకోవచ్చు. ఇంకా మన సమస్యలను మనకు నమ్మకమైన వాళ్ళతో పంచుకోవచ్చు. మనకు దగ్గరగా ఉన్న మన స్నేహితుడు, మన కుటుంబ సభ్యుడు, అలాగే మన మనసుకు దగ్గరైనటువంటి వ్యక్తితో పంచుకోవడం వల్ల మన మనసు తేలికవుతుంది. అలాగే మన వీక్నెస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సరైన సందర్భంలో చెప్పుకోవడం వల్ల అవి మనకి ఉపయోగకరంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉద్యోగంలో మన లోపాన్ని ఒప్పుకొని నేర్చుకునే ప్రయత్నం చేయడం వల్ల అది ఒక బలంగా మారుతుంది. అలాగే మన బలహీనతను మనం యాక్సెప్ట్ చేయడం వల్ల దాన్ని మార్చుకోవడానికి మార్గం కనిపిస్తుంది. కాబట్టి మై డే ఫ్రెండ్స్, బలహీనతలను ఎప్పుడు కూడా దాచిపెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎంతవరకు షేర్ చేసుకోవాలి అనేది తెలివిగా నిర్ణయించుకోవాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టే మాకు కొండంత బలం.